మాయా శత్రువు మీ ఎదురుగా ఉంది. అందుకే స్వయాన్ని చాలా సంభాళించుకోవాలి. ఒకవేళ నడుస్తూ మాయలో చిక్కుకున్నారంటే మీ భాగ్యానికి అడ్డుగీత గీసుకుంటారు. చదవడము మరియు చదివించడము ఇదే మీ ముఖ్యమైన కర్తవ్యము. మీరు ఈశ్వరీయ మతముపై ఉన్నారు. మీరు అడవుల్లోకేమీ వెళ్ళకూడదు. ఇంట్లో గృహస్థంలో ఉంటూ శాంతిగా కూర్చొని తండ్రిని స్మృతి చేయాలి. అలఫ్ మరియు బే, భగవంతుడు మరియు రాజ్యాధికారం, ఈ 2 పదాలలోనే మీ చదువు అంతా వచ్చేస్తుంది. ప్రతి విషయంలోనూ కోరిక అయితే ఉంటుంది. ఎంత ఎక్కువ చదువుకుంటే అంత ఎక్కువ కోరిక ఉంటుంది. తండ్రి మిమ్మల్ని అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేందుకు దత్తత తీసుకున్నారని మీకు తెలుసు. ప్రపంచం యొక్క వినాశనం తప్పకుండా జరగనున్నది. నిశ్చయం పూర్తిగా కూర్చోకపోతే ఇక వెళ్ళిపోతారు. చాలామంది కచ్చాగా ఉన్నారు, వారు పడిపోతారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. మాయా శత్రువు ఎదురుగా నిలిచి ఉంది, కావున అది తన వైపుకు లాగేస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు, తండ్రి వచ్చారు, మనం మళ్ళీ విశ్వానికి యజమానులుగా అవుతాము. ఈ డ్రామా అనాదిగా తయారై ఉన్నది. ప్రతి ఒక్కరూ డ్రామాలో తమ పాత్రను అభినయిస్తున్నారు. మనుషులు పెద్ద పరీక్షను పాస్ అయితే అంతకుముందు చదివిన చదువు ఏమైనా గుర్తుంటుందా? చదువుతూ చివరికి సారం బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఇది కూడా అటువంటిదే. అంతిమంలో మళ్ళీ తండ్రి అంటారు మన్మనాభవ. అప్పుడు దేహం యొక్క అభిమానం తెగిపోతుంది. ఈ మన్మనాభవ యొక్క అలవాటు ఏర్పడినట్లయితే అంతిమంలో కూడా తండ్రి మరియు వారసత్వం గుర్తుంటుంది. ఇదే ముఖ్యమైనది. ఎంత సహజము. గీతను మాతాపిత అని అంటారు. దాని ద్వారా మీరు మళ్ళీ దేవతలుగా అవుతారు. అందుకే చిత్రంలో కూడా ఇలా చూపించారు. శ్రీకృష్ణుడు గీతను వినిపించలేదు. శ్రీకృష్ణుని గీతా జ్ఞానం ద్వారా రాజయోగాన్ని నేర్చుకొని ఆ విధంగా అయ్యారు. శివబాబాకు బదులుగా శ్రీకృష్ణుని పేరును వేసేశారు కనుక తండ్రి అర్థం చేయిస్తారు. మీ లోపల ఈ విషయాన్ని పక్కా నిశ్చయం చేసుకోండి. ఎవరు తప్పుడు మాటలు వినిపించి మిమ్మల్ని పడేయకూడదు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన రాజ్యాధికారం లభిస్తుందని ఇప్పుడు మీకు తెలుసు. మరి అటువంటి తండ్రిని ఎందుకు స్మృతి చేయకూడదు? ఇది ఉన్నదే పతిత ప్రపంచము. జ్ఞానము, భక్తి, ఆ తరువాత వైరాగ్యము. ఒకటి హద్దు వైరాగ్యం, ఇంకొకటి అనంతమైనది. సన్యాసులు ఇల్లు వాకిలను వదిలి అడవులలో ఉంటారు. ఇక్కడ అటువంటి విషయము లేదు. మీరు బుద్ధి ద్వారా మొత్తం పాత ప్రపంచాన్ని సన్యసిస్తారు. రాజయోగి పిల్లలైన మీ ముఖ్యమైన కర్తవ్యము చదవడము మరియు చదివించడం. ఇప్పుడు రాజయోగం అనేది అడవులలో ఏమైనా నేర్పించబడుతుందా? ఇది స్కూలు శాఖలు తెరవబడుతూ ఉంటాయి. పిల్లలైన మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మనం సుఖధామానికి వెళ్తామని, దుఃఖధామానికి నిప్పు అంటుకోనున్నదని పిల్లలైన మీకు తెలుసు. పిల్లలు వినాశనం యొక్క సాక్షాత్కారాన్ని కూడా పొందారు. ఇప్పుడు సమయం చాలా తక్కువ ఉంది. అందుకే స్మృతి యాత్రలో నిమగ్నమైనట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి మరియు ఉన్నత పదవిని పొందుతారు. తండ్రి యొక్క వారసత్వానికి పూర్తి అధికారాన్ని తీసుకునేందుకు జీవిస్తూ మరణించాలి, దత్తత అవ్వాలి. ఎప్పుడూ మీ ఉన్నతమైన భాగ్యానికి అడ్డుగీత గీసుకోకూడదు. ఎటువంటి తప్పుడు విషయాలను విని సంశయంలోకి రాకూడదు. నిశ్చయం అనేది కొద్దిగా కూడా చలించకూడదు. ఈ దుఃఖధామానికి నిప్పు అంటుకోనున్నది. అందుకే దీని నుండి మీ బుద్ధియోగాన్ని తొలగించాలి. సమయానుసారంగా మీ భాగ్యాన్ని స్మరణ చేసుకుంటూ సంతోషం మరియు ప్రాప్తులతో నిండుగా అయ్యే స్మృతి స్వరూప భవ. భక్తిలో స్మృతి స్వరూప ఆత్మలైన మీ స్మృతి చిహ్న రూపంలో భక్తులు ఇప్పటికీ మీ ప్రతి కర్మ యొక్క విశేషతను స్మరణ చేసుకుంటూ అలౌకిక అనుభవాలలో మైమరిచిపోతున్నారంటే మరి మీరు ప్రాక్టికల్ జీవితంలో ఎన్ని అనుభవాలను ప్రాప్తి చేసుకుని ఉంటారు. కేవలం ఎటువంటి సమయమో ఎటువంటి కర్మనో అటువంటి స్వరూపం యొక్క స్మృతిని ఇమర్జి రూపంలో అనుభవం చేయండి. అప్పుడు చాలా విచిత్రమైన సంతోషము, విచిత్రమైన ప్రాప్తుల యొక్క భాండాగారంగా అయిపోతారు. మరియు హృదయం నుండి పొందాల్సిందేదో పొందేశాను అన్న ఈ అనంత స్వరమే వెలువడుతుంది. నెంబర్ 1లోకి రావాలి అంటే కేవలం బ్రహ్మ తండ్రి అడుగులలో అడుగులు వేస్తూ వెళ్ళండి. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.